హలో అండి. వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే నేను మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి. అండ్ ఈసారి మా పిల్లలకి వింటర్ హాలిడేస్ ఇవ్వంగానే మేము ఏపీకి వచ్చేసామన్నమాట. అండ్ ఏపీకి రావడంతోటే ఒకరోజు రెస్ట్ అండ్ నెక్స్ట్ వెంటనే కూడా భద్రాచలం ట్రిప్ వేసామన్నమాట. సో మేము ఎలా వెళ్ళాం అంటే మేమందరం అయితే ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నాము. మేమందరం అయితే ఒక వెహికల్లో వెళ్ళామండి. అంటే ఒక వ్యాన్ టైప్ అలా మాట్లాడుకొని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇలా మేము భద్రాచలం అయితే రాగానే ఫస్ట్ అయితే మేము వచ్చేసరికి నైట్ 10 o'clock అయిపోయింది. వచ్చిన వెంటనే అక్కడ ఏంటంటే మా మామయ్య గారు ముందే మొత్తం రూమ్స్ అన్నీ కూడా సెట్ చేసేసారనమాట. అంటే ముందే మాట్లాడి ఉంచేశారు ఎక్కువ రష్ ఉందని చెప్పేసి. అండ్ మేము వచ్చే 2 days ముందు కూడా ఫుల్ రష్ ఉందంటండి. అసలు జనం చాలా ఎక్కువగా ఉన్నారంట. అండ్ మా లక్ వచ్చేసరికి ఏంటంటే మేము వచ్చిన రోజైతే కొంచెం ప్రశాంతంగా దర్శనమైంది. సో ఇలా కొంచెం నైట్ రెస్ట్ తీసేసుకొని మేమైతే ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవకి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో నైట్ 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి 4 o'clock కల్లా మ్యాక్సిమం 3:30కి ఉంటే అయితే ఇంకా చాలా మంచిదండి. సో ఎందుకంటే సుప్రభాత సేవకి చాలా రష్ ఉంటుంది. మనం ఆ టైంకి వెళ్తే మాత్రమే మనని లోపల అలౌ చేస్తారు. లేదంటే మాత్రం మనం బయట క్యూలో నించొని నార్మల్ దర్శనం చేసేసుకొని వచ్చేసేయాలన్నమాట. సో మీకు తెలిసిందే కదా, టెంపుల్ లోపలికి అయితే ఫోన్లు, మొబైల్స్, వీడియోస్ ఏమీ అలా ఉండదు. సో మేము ఇలా అయితే దర్శనం చేసేసుకొని ఆన్ ద వే వెంటనే ఒక ½ an hour రెస్ట్ తీసేసుకొని మళ్ళీ బోట్ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి ఈ జర్నీ అంతా అనమాట. సో బోట్ పాయింట్కి వెళ్ళే లోపు ఏంటంటే ఓన్ వెహికలే కాబట్టి చక్కగా ఫోటో పాయింట్స్ దగ్గర కూడా చక్కగా సీనరీస్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని వెళ్ళామండి. కానీ అక్కడైతే 9:30-10 వరకు కూడా మార్నింగ్ ఇలా మంచు పడుతూనే ఉందండి. చాలా చల్లగా ఉంది. అండ్ మాకు ఢిల్లీలో ఎలా అయితే ఉందో మంచు పడడం, ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట. సో చాలా బాగుంది. క్లైమేట్ అయితే కనుక చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మాకైతే ఆన్ బై రోడే 2 hours పట్టిందండి మాకు బోట్ పాయింట్కి రీచ్ అవ్వడానికి. అంటే మేము స్టార్టింగ్ భద్రాచలం టెంపుల్ దర్శనం పెట్టుకున్నాం కాబట్టి భద్రాచలం నుంచి బోట్ ఎక్కుదాం అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నామంట. లేకపోతే మీరు రాజమండ్రి నుంచి కూడా బోట్కి అలా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మేము నైట్ స్టే చేసేది మాత్రం పెట్టుకోలేదు, కొంచెం పిల్లలతో బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అండి. మధ్యలో ఇలా ల్యాండ్ లా ఉంటుంది అనమాట, చుట్టూ వాటర్ ఉంటాయి. అండ్ ఇదైతే చాలా బాగుంది. అండ్ ఈ స్పాట్కి వచ్చేసరికి ఫొటోస్ బాగా అంటే అసలు ఇంకా నార్మల్ అనమాట, ప్రతి ఒక్కళ్ళు కెమెరామెన్ అయిపోతారు. సో అలా ఉంది ఈ స్పాట్ అయితే, అంత చాలా బాగుందనమాట. సో ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫోటో చొప్పున దిగినా కూడా మ్యాక్సిమం ½ an hour ఇక్కడే మాకు టైం ఎక్కువైపోయిందనమాట. సో ఎవరికి కావాల్సిన ఫోజుల్లో వాళ్ళు దిగేసారనమాట ఫొటోస్ అన్నీ అయితే. అండ్ కానీ ఇలా ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ బోట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చామండి. అండ్ బోట్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు టికెట్తో పాటు మనకి కంపల్సరీగా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తారండి. సో ఆధార్ కార్డ్స్ కూడా కంపల్సరీ క్యారీ చేయండి. అండ్ పిల్లలవి కూడా కంపల్సరీ కావాలండి. ఆధార్ కార్డ్ జిరాక్స్ మాత్రం తప్పకుండా క్యారీ చేయండి. అండ్ అలానే మ్యాక్సిమం టికెట్ ప్రైస్ మాత్రం 1000 రూపీస్ ఉంటుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టికెట్ కౌంటర్, అక్కడైతే మనం వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇలా బోట్స్ అన్నీ కూడా వరుసగా ప్లేస్ చేస్తారు. అండ్ మనకి టికెట్ మీద కూడా ఉంటుందండి మన బోట్ నేమ్ కూడా. అండ్ మనం బోట్ ఎక్కే ముందే వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ప్రశాంతంగా కూర్చొని మనకి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. చక్కగా 3 టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట, ఇడ్లీ, వడ అండ్ ఉప్మాతో పాటు. అండ్ అలానే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాయ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రశాంతంగా తినేసేసి బోట్ ఎక్కొచ్చు అనమాట. సో వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటారు. సో ఈ బోట్ నేమ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్ చేసి బోట్ ఎక్కండి అని చెప్పేసి. సో ఆ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఫోన్ మాత్రం ఈ బోట్ నుంచి రిటర్న్ జర్నీ మనం మళ్ళీ దిగే వరకు అస్సలు సిగ్నల్ ఉండదు. ప్రశాంతంగా మనం ఎన్వైరన్మెంట్ అనేది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అలానే బోట్ ఎక్కిన తర్వాత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే వాళ్ళు సేఫ్టీ జాకెట్స్ని ప్రొవైడ్ చేస్తారండి. ఫస్ట్ అయితే వాళ్ళ సేఫ్టీ జాకెట్స్ ముందు మనం వేసుకున్న తర్వాతే బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి బోట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క 5 minutesకి అండి. అంటే అసలు ముందు సిగ్నల్స్ లేకపోయినా ముందు ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేసేదానికంటే కూడా అందరూ క్యాప్చర్ చేసే దానిలోనే హడావుడిగా ఉన్నారు.
అండ్ అందులో మనం కూడా ఒకళ్ళం అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఈజీగా బోట్లో 4 అవర్స్ ఉంటుందండి టైం స్పెండ్ చేసేది. అండ్ అలానే వెళ్ళేటప్పుడు 2 అవర్స్ పడుతుంది, వచ్చేటప్పుడు కూడా 2 అవర్స్ పడుతుంది అనమాట. సో అందులో వెళ్ళేటప్పుడు మనకి చిన్న చిన్న ఊర్లు తగులుతూ ఉంటాయండి, కానీ అక్కడ వాళ్ళకి కాలినడక ట్రాన్స్పోర్ట్ కానీ కరెంట్ కానీ ఏమీ లేదా అంట. సో అండ్ అందులోనూ వాళ్ళు అక్కడ ఏమన్నా తెచ్చుకోవాలంటే చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదండి, సో అందులోనే ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ పట్టే అంతలాగా చిన్న చిన్న బోట్స్ ఉంటాయంట. వాళ్ళు ఏం తెచ్చుకోవాలన్నా కూడా అలాగా అందరూ కలిసి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారంట. మనం బోట్లో వెళ్ళేటప్పుడు చక్కగా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఊర్ల గురించి వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ మేము ఇలా ఫొటోస్ దిగుతూ వీడియోస్ దిగుతూ ఉంటాం అనమాట. అండ్ ఇది పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. ఇంకా కొంతమంది కింద బోట్లో, కొంతమంది పైన బోట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు విహరిస్తూ ఉన్నారనమాట. మీకు మనకి ఇలా బోర్డింగ్ ప్లేస్ ఇక్కడ నుంచి ఎలా ఉందో సేమ్ టు సేమ్ అటువైపు నుంచి రాజమండ్రి వైపు నుంచి రాజమండ్రిలోని వెహికల్ ద్వారా ఒక 6 to 5 కిలోమీటర్ జర్నీ చేసి పోసమ్మ గారిని దేవీపట్నం అనే ప్రాంతం వినే ఉంటారు సార్. అక్కడి నుంచి వాళ్ళ బోట్లు స్టార్ట్ అవుతాయి. స్వామి ఆలయం టెంపుల్ ఉంది. సో విన్నారు కదా, వాళ్ళు ప్రతిదీ కూడా అట్నుంచి ఏమైతే వస్తున్నాయో ఇటు నుంచి ఏమైతే వెళ్తున్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు ఇక్కడ చిన్న పేపర్ ఒకటి కనిపిస్తుంది కదండి, సో ఆ బోట్ మేమే వేసామన్నమాట నీళ్ళల్లో. బోట్ కింద పడి మునిగిపోయిద్దా లేకపోతే నీళ్ళలో తేలుతుందా అని మేము టెస్ట్ చేయడానికి చిన్న బోట్ దానిలో వేసామన్నమాట. కానీ లక్కీగా అది తేలుతూనే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఎప్పటి నుండో అక్కడ స్వయంగా వెలిసిన విశ్వేశ్వర స్వామి వారి టెంపుల్ అండి. అండ్ ఇవి వచ్చేసరికి 365 days ఈ వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయంట, కానీ చాలా చల్లగా కూడా ఉన్నాయన్నమాట వాటర్. అండ్ ఈ వాటర్ ఈవెన్ సమ్మర్లో కూడా ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయండి, కానీ ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం వీళ్ళు కూడా చెప్పట్లేదన్నమాట. అండ్ ఈ విలేజ్ వచ్చేసరికి పేరెంటాలపల్లి విలేజ్ అనమాట. ఇక్కడ మాకు 20 minutes మాకు దర్శనం చేసుకొని రావడానికి ఒక 20 minutes ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క బోటుకు కూడా ఒక 20 minutes ఇక్కడ హాల్ట్ ఇస్తారనమాట స్వామివారిని దర్శనం చేసుకొని రావడానికి. అండ్ ఇక్కడ అందరు కూడా గిరిజన ప్రాంతాలు ఏంటంటే ఇలా అందరూ వాళ్ళు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఇలా తయారు చేసుకుంటూ వచ్చే టూరిస్ట్ వాళ్ళకి వాళ్ళు అమ్ముతూ కూడా వాళ్ళ జీవనాన్ని అనేది సాగిస్తారంట. అండ్ మోస్ట్లీ ఏంటంటే టూరిస్టుల మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట వాళ్ళ లైవ్లీహుడ్ అనేది. అండ్ ఇక్కడ అడవి నుంచి తెచ్చిన తేనె అవన్నీ కూడా అమ్ముతారని. అండ్ మనకి వాటర్ బిస్కెట్ ప్యాకెట్స్ చిన్న చిన్నవి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కానీ చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళ హ్యాండ్మేడ్ అయితే. చాలా అంటే టైం టేకింగ్ ప్రాసెస్, మెషిన్ కూడా కాదు, వాళ్ళు చేత్తోనే ఇలా సిజర్తో అండ్ గొడ్డలి తెలుసు కదా వినే ఉంటారు, అలా వాటితో కట్ చేసేసి చిన్న చిన్న లైన్స్గా చేసి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బ్యాంబూ స్టిక్స్తో ఇలా సన్నగా చేసేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అండ్ మేమైతే ఒక బోట్ తీసుకున్నాం. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఆ బోట్. అండ్ మా వాడు కూడా గొడవ చేశాడనమాట బోట్ అని. సో మేము ఒక బోట్ అయితే పర్చేస్ చేసేసాము. అండ్ రిటర్న్లో నాన్ వెజ్ వాళ్ళకి నేమ్ బాగా ప్రసిద్ధి చెందిన బొంగులో చికెన్ అండి. సో ఎంత కావాలంటే అంత మీ కళ్ళ ముందే వాళ్ళు చేసి ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో మీకు ఇంకా త్వరగా కావాలంటే కనుక మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు చెప్పేస్తే మీరు రిటర్న్ వచ్చేసరికల్లా నాన్ వెజ్ రెడీగా ఉంటుంది. అండ్ బోట్లో అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెజ్ వాళ్ళకి. నాన్ వెజ్ కావాలంటే మాత్రం మీరు ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళాలి. అండ్ మనకి ఇక్కడ ఫుడ్ మొత్తం తినేసిన తర్వాత మనకి పాపికొండలు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడైతే మన యాంకర్ అన్న గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం విందాము. మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ సీనరీ వ్యూ ఎలా ఉంటుందో. ఉండండి నేరుగా ఇక్కడ నుంచి కూడా మీరు గమనించండి. ఎల్ సింబల్ లా కట్ అవుతుంటుంది. మన ఇంగ్లీష్ లో ఎల్ ఉంది కదండి, ఎల్ సింబల్ లా కట్ అవుతుంటుంది నది వే వచ్చేసి. ఎందుకు అంటే ఇక్కడ నుండి అది ఎడల్పు తగ్గుతూ వస్తుంది, డిస్టెన్స్ పెరుగుతూ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచే మీరు మార్నింగ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎత్తైన అందమైన వంపు సొంపులతో కూడుకున్నటువంటి బ్యూటిఫుల్ పాపికొండల అందాలంతా కూడా ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. చూడండి చక్కగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పాపికొండలు అనగానే 78 కొండలండి. ఒక తాడుతోని రౌండ్ గా కట్టినట్టు చక్కగా ఉంటాయి. మీకు కరెక్ట్ గా చూస్తే ఒక మనిషి శరీర భాగాల్లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడండి మంచిగా గమనించండి, లెఫ్ట్ లో రైట్ లో గమనించండి, ఒక శరీర భాగాల్లాగా ఉంటాయి. కొండలు వచ్చేసి మొత్తం 78 కొండలు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి చక్కగా. నేనుగా ఇక్కడ అడల్పు వచ్చేసి చాలా తక్కువగా ఉంటుందండి. లోతు వచ్చేసి 1 నుంచి 450 అడుగుల దాకా ఉంటుంది లోతు వచ్చేసి. మరి మీకు ఎవరికైనా డౌట్ గా ఉంది అని అనుకుంటే దిగి కొలుసుకోవచ్చండి.
ప్రకాష్ కంట్రోల్, జస్ట్ జోక్ మాత్రమే. సార్ చూడండి, ఆసక్తిగా మీరు అబ్బా పాపికొండలు వచ్చేసినాయి కదా అనేసి కెమెరాస్ తీసుకొని, సెల్ ఫోన్స్ తీసుకొని అమ్మ ఫొటోస్ తీస్తూ ఉంటారు. మెయిన్గా మీరు ఫొటోస్ తీసేటప్పుడు, వీడియోస్ తీసుకునేటప్పుడు అంటే సెల్ ఫోన్స్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, చేతితో గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా తీసుకోండి. సో విన్నారు కదండి, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలన్నమాట మనం బోట్లో జర్నీ చేసేటప్పుడు. సో ఇది మా ఫ్యామిలీ అనమాట, సైడ్ వ్యూ పోజ్ ఇచ్చాము అందరం కలిసి. అండ్ ఇప్పుడు మీకు క్లియర్గా వ్యూ అనేది అర్థమవుతుంది చూడండి, ఒక మనిషి పడుకున్న ఆకారంలో. సో వీటిని పాపికొండలు అంటారనమాట. సో ఫస్ట్ దీనికి నేమ్ అయితే ఎలా వచ్చిందంటే, ఫస్ట్ పాపిడి కొండలు అని పిలిచేవారంటండి. అంటే కొండల మధ్య ఉమెన్ హెయిర్ లాగా అలా వాటర్ ఫ్లో అవుతూ ఉండడం వల్ల పాపిడి కొండలు అని పిలిచేవారంట. సో లోకల్ లాంగ్వేజ్లో అది పోను పోను వచ్చేసరికి ఏంటంటే పాపికొండలుగా పేరు ప్రసిద్ధి చెందిందంట. అండ్ ఇంకా రిటర్న్లో అయితే మనం ఇంకా చెప్పడానికే వీల్లేదండి, ఎన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే అసలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళేటప్పుడు కంటే రిటర్న్లో వచ్చేటప్పుడే అసలు మనకి ఒక్క నిమిషం కూడా బోర్ ఫీల్ అవ్వవు. అండ్ అలానే అప్పుడే మనకి డెస్టినేషన్ పాయింట్ వచ్చేసిందా అనేసి అనుకుంటాం అనమాట. అంత బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ మాకు బోట్లో అయితే ఒక రేపు పెద్దవాళ్ళ పెళ్ళి కూడా జరిపించేశారనమాట. అయితే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో మన పేరెంట్స్కి ఏంటంటే చాలా చిన్న ఏజ్లో పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి మా పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అని కూడా వాళ్ళు గుర్తులేవన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో ఈరోజు ఇంతమంది ముందు ఇంత బాగా అంటే పరిచయం లేకపోయినా కూడా చాలా బాగా మేము జరుపుకున్నాము అని వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. చక్కగా షేర్ చేసుకున్నారు. అంటే వాళ్ళు అన్నారనమాట, మాకు మా పెళ్ళి ఎలా జరిగిందో ఎంతమంది వచ్చారో కూడా గుర్తులేదు, కానీ ఈరోజు ఇలా పాపికొండల్లో బోట్లో స్వయాన భద్రాద్రి రాముడు నడిచిన ఈ గట్టు మీద చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ ఇలా వీటితో పాటు చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కటి చెప్పిన దానికంటే కూడా మీరు విజిట్ చేస్తే మాత్రం మీకు మర్చిపోలేని ఒక మెమరీగా మాత్రం ఉంటుందండి, అది మాత్రం పక్కాగా చెప్పగలను అనమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకోటి మీ అందరికీ తెలిసిందే, పోలవరం ప్రాజెక్ట్ కనుక మొత్తం అయిపోతే మనకి పాపికొండలు విజిట్ చేయడానికి అయితే అస్సలు కుదరదు. సో ఎవరైతే చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి భద్రాద్రి రాముడిని దర్శనం చేసుకొని అండ్ ఇప్పుడు మీరు పాపికొండలు కనుక విజిట్ చేస్తే మాత్రం మీకైతే ఒక మంచి మెమరీగా ఉంటుందండి. అండ్ మాకైతే పర్ణశాలకి ఇంకా టైం కుదరలేదనమాట. సో మేము ఓన్లీ ఒక 2 days మాత్రమే టైం పెట్టుకున్నాము. సో మీకు కనుక కుదిరితే మీరు పర్ణశాల కూడా విజిట్ చేసి రండి. అండ్ మేము మా పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కళ్ళు అంటే అన్ని బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకొని ఫోన్ కాల్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా అయితే మనం గడిపి రావచ్చు. ఆ ఉన్న ఒక 4-5 hours కూడా చక్కగా టైం స్పెండ్ చేసి రావచ్చు అనమాట. అండ్ వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని నేను చాలా పాయింట్స్ అయితే అంటే చాలా కొన్ని వీడియోస్ అయితే నేను ఇంకా అప్లోడ్ చేయలేదన్నమాట, కొన్ని షార్ట్స్లోకి అప్లోడ్ చేస్తానండి.
అండ్ ఫైనల్గా ఏంటంటే ఆ బతుకమ్మ పాటతో అందరి చేత డ్యాన్స్ చేయించారనమాట. అంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నారు. సో అలా ఫైనల్గా దీన్ని కంప్లీట్ చేశారనమాట ఈ ట్రిప్ని. సో చూసారు కదండి, చాలా మందికి అయితే మోస్ట్లీ నచ్చుతుంది ఈ పాపికొండలు ట్రిప్ అనేది. సో వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక వీళ్ళు కుదిరించుకొని వెళ్ళండి. సో ఎందుకంటే మనకి ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయితే కనుక వెళ్ళడం, మీరు ఎంజాయ్ చేయడం కుదరదు కాబట్టి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వెళ్ళే వాళ్ళు ఎవరన్నా తప్పకుండా వాళ్ళకి అనేది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. సో ఈ గోదావరి నదిని బాగా ఎంజాయ్ చేస్తూ నేనైతే ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మీ భారతి. లాంటి వైబ్ నీది అంటూ